హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు రియలిస్టిక్ స్టోరీస్. నేను ఇప్పుడు మీకు చెప్పబోయే స్టోరీ వచ్చేసి బ్యాచిలర్ పార్ట్ 8 కంటిన్యూషన్ అండి. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, స్టోరీ పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఎవరండి మీరు బస్కి అలా అడ్డంగా కారు ఆపారు? పక్కకు జరగండి అంటాడు బస్ డ్రైవర్. ఒక 5 మినిట్స్ డ్రైవర్ గారు, నాకు కావాల్సిన వాళ్ళు బస్సులోనే ఉన్నారు అంటూ బస్ ఎక్కి, అదిగోండి వాళ్ళ ముగ్గురు, వాళ్ళని కిందకి దించండి, అప్పుడు మీ బస్ ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడి నుంచి కదులుతుంది అని బేస్ వాయిస్తో చెప్తాడు కిరణ్. తనకి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే మళ్ళీ మా వెనకాలే వచ్చాడేంటి, అసలు ఏం చేయాలనుకుంటున్నాడు అనుకుంటుంది పల్లవి. హనీ కిరణ్ను చూడగానే తలదించుకుని కూర్చుంటుంది. అమ్మా, మీకు ఎటువంటి ఇబ్బందులున్నాయో మాకు తెలియదు, మాకు బస్సు లేట్ అవుతుంది, దయచేసి మీరు కిందకి దిగండి అని చెప్తారు బస్సులో వాళ్ళంతా. చేసేది ఏమీ లేక ముగ్గురు బస్సు దిగుతారు. కార్ డోర్ ఓపెన్ చేసి, ఎక్కండి, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటాడు కిరణ్. ఏం మాట్లాడతారు సార్, అసలు మీ ఉద్దేశం ఏంటి అంటుంది పల్లవి. విసిగించకుండా ముందు కారెక్కు అంటాడు కిరణ్. కిరణ్ అంత ఆవేశంగా చెప్పేటప్పటికి పల్లవి ఏమీ మాట్లాడకుండా కారులో కూర్చుంటుంది. ఇంటికి చేరుకోగానే హనీను దగ్గరకు తీసుకొని నుదుటిపై ముద్దు పెట్టుకొని, తల్లి, మీ డాడీని క్షమిస్తావు కదూ అంటూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంటాడు. సారీ అంకుల్, మీరు నా డాడీ కాదట కదా, మా డాడీలాగా ఉంటే నేనే పొరపాటు పడ్డాను అంటుంది హనీ. లేదమ్మా, అసూయతో నా కళ్ళు మూసుకుపోయాయి, ఒక్క క్షణం సుమితంగా ఆలోచించలేకపోయాను, నేనే నీ కన్న తండ్రిని అంటూ హనీను కౌగులించుకొని బాధపడుతూ ఉంటాడు. కిరణ్ హనీతో అలా ప్రేమగా ఉండటం చూసి పల్లవిలో ఉన్న కోపం అంతా చల్లారిపోతుంది. మిమ్మల్ని విడదీసిన పాపం అంతే నాదే అల్లుడు గారు, దయచేసి నన్ను క్షమించండి అని తన తప్పును ఒప్పుకుంటుంది పార్వతి. అయ్యో, జరిగిన దానిలో మీ తప్పేముంది, నా జీవితం అంతా ఒంటరితనమే రాసిపెట్టుంది, తలరాతను ఎవ్వరూ తప్పించలేరు కదా, మీ కుటుంబం విషయంలో నేనే కొంచెం క్రూరంగా బిహేవ్ చేశాను, దానివల్ల దేవుడు లాంటి మామయ్య గారు చనిపోయారు, నిజం చెప్పాలంటే మీరే నన్ను క్షమించాలి, మీ పసుపు కుంకుమలను నేనే తుడిచివేశాను అంటాడు కిరణ్. లేదు బాబు, మేమేమీ అలా అనుకోవట్లేదు, పిల్లల గురించిన వేదనతో ఆయనకి ఇప్పటికే 2 సార్లు హార్ట్అటాక్ వచ్చింది, ఒకరి చావుకు ఒకరు ఎప్పుడూ కారణం కాదు బావగారు, ఇప్పటికైనా హనీను మీరు దగ్గరకు తీసుకున్నారు, అది చాలు మాకు, ఇక మేము బయలుదేరతాం అంటుంది పల్లవి. అమ్మా, నన్ను వదిలి వెళ్ళిపోతావా, మీరు కూడా ఇక్కడే ఉండండి, డాడీ ప్లీజ్ డాడీ, మమ్మీను అమ్మమ్మని కూడా ఇక్కడే ఉండమని చెప్పు అంటుంది హనీ. హనీ చెప్పింది నిజమే పల్లవి, మీకైనా ఎవరున్నారు, ఇక మీ బాధ్యత పూర్తిగా నాదే, అత్తయ్య గారు నేను మీకు మాటిస్తున్నాను, పల్లవి ఉద్యోగం బాధ్యత, పెళ్లి బాధ్యత మొత్తం నాదే, ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నాతో ఉండొచ్చు అంటాడు కిరణ్. అలా కాదు బావగారు, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే కదా, మేము అక్కడే ఉంటాం అంటుంది పల్లవి. సరే, హనీ నాకు అలవాటయ్యే వరకైనా కనీసం ఇక్కడే ఉండండి అంటాడు కిరణ్. అందరూ కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేస్తారు. ఓకే హనీ, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, ఏమైనా కావాలంటే జార్జితో చేపించుకో, వచ్చేటప్పుడు నీకు బోలెడన్ని డ్రెస్సెస్ టాయ్స్ తీసుకొస్తాను అని బయలుదేరతాడు కిరణ్. హనీను నిద్రపుచ్చి కిరణ్ వచ్చే వరకు తనకు తోడుగా ఉందామని కిరణ్ రూమ్లోనే కూర్చొని అలసటతో అక్కడే నిద్రపోతుంది పల్లవి. కిరణ్ తన పని పూర్తి చేసుకుని ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి రాత్రి 12 గంటలవుతుంది. నా కూతురు వచ్చిన మొదటి రోజే తనతో సమయం గడపలేకపోయాను, రేపటి నుంచి తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అనుకుంటూ హడావిడిగా రూమ్లోనికి వస్తాడు కిరణ్. డోర్ తీసేటప్పటికి హనీ పల్లవి మత్తుగా నిద్రపోతూ ఉంటాడు. హనీకు తోడుగా పల్లవి కూడా ఇక్కడే పడుకున్నట్లుంది. అలసిపోయి పడుకున్నట్లున్నారు, డిస్టర్బ్ చేయడం ఎందుకులే, ఈ రోజుకి నేను హాల్లో పడుకోవచ్చు అనుకుని నిద్రపోతున్న హనీ దగ్గరకు వెళ్ళి ప్రేమతో తల నిమురుతూ, దగ్గర నుంచి చూస్తే అచ్చు మా అమ్మలానే ఉంది, ఇన్ని రోజులు తెలియకుండానే తనను మిస్ అయ్యాను, ఇక నుండి ప్రతి క్షణం నీతోనే ఉంటాను చిట్టి తల్లి, ప్రామిస్ చేస్తున్నాను అంటూ హనీని చూసి మురిసిపోతూ ఉంటాడు. హనీ నిద్రమత్తులో, ఐ లవ్ యూ డాడీ, నన్ను విడిచి మళ్ళీ వెళ్ళిపోవద్దు, నేను నీతోనే ఉంటాను, నువ్వు నా దగ్గరే పడుకో అంటూ కిరణ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. తనపై అంత ప్రేమ చూపిస్తూ ఉన్న కూతురు ప్రేమను ఫీల్ అవుతూ తనను చూస్తూ అక్కడే పడుకుంటాడు కిరణ్. ఇన్ని రోజులు కుటుంబ బాధ్యతలతో పూర్తిగా అలసిపోయి పల్లవి అలసటతో నిద్రపోతూ తెలియకుండానే కిరణ్పై కాలు వేస్తుంది.
కిరణ్ పల్లవిను టచ్ చేయకుండా మెల్లగా కాలు తీసి పక్కన పెడతాడు. కాసేపటికి మళ్ళీ మళ్ళీ కాలు వేస్తూ ఉంటుంది. అలా ఎన్నిసార్లు కిరణ్ కాలు తీసి పక్కన పెట్టినా మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటుంది పల్లవి. ఇక లాభం లేదు అనుకొని సోఫాలో ఉన్న పిల్లోస్ తీసుకొచ్చి తన కాళ్ళకు అడ్డంగా పెడతాడు. అమ్మయ్య, ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు అనుకుని హనీ పక్కన పడుకుంటాడు. కాసేపటికి హనీను దగ్గరకు తీసుకొని కిరణ్ గుండెలపై చేయి వేస్తుంది పల్లవి. కిరణ్ గుండె ఒక్కసారిగా 100కు చేరుకుంటుంది. మెల్లగా పల్లవి చేయి తీసి పక్కన పెట్టి, బాబోయ్, ఈ అమ్మాయి నన్ను ఈరోజు పడుకోనిచ్చేలా లేదు అనుకుని కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. అలా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు కిరణ్. ఉదయం 5 గంటలు కాగానే హనీ నిద్రలేచి కళ్ళు నలుపుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. అమ్మమ్మ, పాలు కావాలి, నాకు ఆకలేస్తుంది అంటుంది. ఈ పల్లవికు రోజు చెప్తూనే ఉన్నాను, పాలు బెడ్ దగ్గర రెడీగా పెట్టుకోమని. రోజు ఇదే తంతు. జాజీ, కొంచెం పాపకు పాలు వేడి చేసి తీసుకురా అని చెప్పి హనీను సోఫాలో పడుకోబెడుతుంది. పాలు తాకి అక్కడే నిద్రలోకి జారుకుంటుంది హనీ. తనకు బెడ్షీట్ కప్పి జాజీతో పూజ గది రెడీ చేపిస్తూ టీవీలో సుప్రభాతం పెడుతుంది. ఇల్లంతా సాంబ్రాణి వాసనతో చివరకు ఇంపుగా సుప్రభాతం వినిపిస్తూ ఉంటుంది. కాసేపటికి ఆ శబ్దానికి పల్లవికు మెలకు వస్తుంది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి తన ముఖానికి దగ్గరగా కిరణ్. తన చెయ్యి కిరణ్ మెడను చుట్టేసుకుని తన కాలు పూర్తిగా కిరణ్ పైన వేసి ఉంటుంది. అంత దగ్గరగా కిరణ్ను చూడగానే గట్టిగా అరుస్తుంది. పల్లవి పెట్టిన గావు కేకకు కిరణ్ ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. కంగారుగా అటు ఇటు చూస్తూ, ఏమైంది, పామేమైనా వచ్చిందా అంటాడు. పల్లవి మూసిన కళ్ళు తెరవకుండానే అలాగే వణుకుతూ ఉంటుంది. ఓయ్ పల్లవి, ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు? హనీ ఎక్కడా అంటాడు. అది నేను అడగాలి, మీరేంటి ఇక్కడ అంటుంది. సారీ, తప్పుగా అనుకోకు, రాత్రి నేను సోఫాలోనే పడుకుందాం అనుకున్నాను, కానీ హనీ కలవరిస్తుంటే ఇక్కడే కూర్చున్నాను, తెలియకుండా నిద్రపోయాను. నేను నీ పక్కన పడుకోలేదు, మన మధ్యలో హనీ ఉండాలి కదా అంటాడు. పల్లవి వెంటనే లేచి నేను చూస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిరణ్ తల పట్టుకుని, అయ్యో, సోఫాలో పడుకున్నా పోయేది, నేను కావాలని ఇక్కడ పడుకున్నాను అనుకున్నట్లుంది, తనని చూడాలంటే ఎంబారెసింగ్గా ఉంది అనుకుని జాగింగ్కు వెళ్ళిపోతాడు. పల్లవి ఫ్రెష్ అయి పూజ ఫినిష్ చేసుకుని కాఫీ తీసుకుని కిరణ్ దగ్గరికి వెళ్తుంది. జాగింగ్ పూర్తి చేసుకుని వచ్చి షూస్ రిమూవ్ చేస్తూ ఉంటాడు కిరణ్. బావగారు, కాఫీ అంటుంది. కిరణ్ దించిన తల పైకెత్తకుండా టేబుల్ పైన పెట్టు, నేను తీసుకుంటాను అంటాడు. ఉదయం జరిగిన దానికి సారీ బావగారు, మీరు వచ్చే వరకు తనకి తోడుగా ఉందామనుకున్నాను, నాకే తెలియకుండా నిద్ర పట్టేసింది, దానిలో మీ తప్పేమీ లేదు అంటుంది పల్లవి. ఇట్స్ ఓకే అంటాడు కిరణ్. ఇదిగోండి కాఫీ తీసుకోండి అంటుంది. తలపైకి ఎత్తి పల్లవిని చూసేటప్పటికి పల్లవి గ్రీన్ కలర్ డ్రెస్లో తలస్నానం చేసి తన నిండుగా చుట్టుకున్న టవల్తో కురల నుంచి ముఖం మీదకు జారిపడుతూ ఉన్న నీటి బంధువులతో కవి సహితం వర్ణించలేని న్యాచురల్గా అనిపిస్తుంది. తెలియకుండానే కిరణ్ కళ్ళు తన శంఖం లాంటి మెడ దగ్గర లాక్ అయిపోతాయి. కాఫీ తీసుకుని తన్మయత్వంతో అలాగే చూస్తూ సిప్ చేస్తాడు. టీ చాలా బాగుంది పల్లవి అంటాడు. బావగారు, అది టీ కాదు, నేను చేయలేదు, జాజీనే చేసింది, అది కాఫీ అంటుంది. నేనేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాను, నా డిగ్నిటీ అంతా ఏమైపోయింది? అరే కిరణ్, నువ్వు మేనేజింగ్ డైరెక్టరా, అయినా తన చిన్నపిల్ల, అలా ఫీల్ అవ్వడం తప్పురా బాబు అనుకుని కాఫీ కప్ అక్కడే పట్టేసి హడావిడిగా రూమ్లోనికి వెళ్ళిపోతాడు. కిరణ్ రెడీ అయి, జాజీ, హనీ రెడీ అయిందా, తీసుకురా అంటాడు. వస్తున్నాను డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది హనీ. ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను, నిన్ను మంచి స్కూల్లో జాయిన్ చేపించి ఆ తర్వాత షాపింగ్కు వెళ్దాం, నీకు నచ్చినవన్నీ కొనుక్కోవచ్చు అంటూ బయలుదేరతాడు. డాడీ, మనమిద్దరమే వెళ్దామా అంటుంది. అవును, నీకు ఇంకెవరు కావాలి, పోనీ జాజీని తీసుకువెళ్దామా అంటాడు కిరణ్. నువ్వు షాపింగ్ అని చెప్పగానే నేను మమ్మీని కూడా రెడీ అవ్వమని చెప్పాను, అదిగో వస్తుంది, తనని కూడా తీసుకువెళ్దాం అంటుంది హనీ. సరే కానీ నువ్వు తనని మమ్మీ మమ్మీ అని పిలవకు, పిన్ని అని పిలవచ్చు కదా అంటాడు కిరణ్. చిన్నప్పటి నుంచి తనతో క్లోజ్గా ఉండేది బాబు, అమ్మలేని లోటు తీర్చడానికి పల్లవినే అలా పిలవమని చెప్పింది, అప్పటి నుంచి తనకు అలవాటైపోయింది అంటుంది పార్వతి. అంటే ఆంటీ, తనకి ఇంకా పెళ్ళి కాలేదు కదా, చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారని అలా చెప్పాను. హనీ, ఇక నుండి పిన్ని అని పిలువు అంటాడు కిరణ్.
హనీను స్కూల్లో జాయిన్ చేపించి షాపింగ్కు వెళ్తారు. హనీ ఏదడిగినా కాదు అనకుండా తనకు నచ్చినవన్నీ విసుక్కోకుండా తీసుకుంటాడు కిరణ్. పల్లవి, నీకు కూడా కావలసినవి తీసుకో, మొహమాట పడకు అంటాడు కిరణ్. ప్రజెంట్ ఏమీ అవసరం లేదు బావగారు, అవసరమైతే నేనే అడుగుతాను అంటుంది. థ్యాంక్ యూ బావగారు, అలాగే సారీ కూడా అంటుంది పల్లవి. ఎందుకు అన్నట్లుగా క్వశ్చన్ మార్క్ వేసి పెడతాడు కిరణ్. హనీను యాక్సెప్ట్ చేసినందుకు, తనని దగ్గరికి తీసుకున్నందుకు థ్యాంక్స్. అలాగే మా నాన్నగారి విషయంలో జరిగిన దాని గురించి మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నాను. హనీను కూడా మీ నుండి వేరు చేయాలి అనుకున్నాను, అందుకు సారీ అంటుంది. ఇట్స్ ఓకే పల్లవి, ఇందులో నీ తప్పేముంది, నేనే కొంచెం స్లోగా ఆలోచించి ఉండాల్సింది. అయినా అంతా అయిపోయింది కదా, ఆల్ హ్యాపీస్. అవన్నీ వదిలే, హనీ పనులు జాజీ చూసుకుంటుంది. నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రావచ్చు. నీ అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అలాగే నీకోసం వెయిట్ చేస్తూ ఉంది అని చిన్నగా చెప్తాడు కిరణ్. దగ్గరలోనే పెద్ద షాపింగ్ మాల్ ఉంది, అక్కడ లంచ్ చేసి పోలేడని గేమ్స్ ఉంటాయి, ఆడుకొని అప్పుడు ఇంటికి వెళ్దాం. నా చిట్టి తల్లితో ఈరోజు అంతా హ్యాపీగా గడిపేయాలి. నీకు ఓకేనా హనీ అంటాడు కిరణ్. డబ్బులోకి డాడీ, ఫాస్ట్గా పోనీ అంటూ సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది హనీ. రోజంతా ఫుల్గా ఎంజాయ్ చేసి రాత్రికి ఇంటికి చేరుకుంటారు. అలసటతో కారులోనే కిరణ్ వడిలో పడుకుని నిద్రపోతుంది హనీ. హనీని చూసి మురిసిపోతూ మనసంతా నిండిపోయిన సంతోషంతో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపిస్తుంది కిరణ్కు. వెనుక సీట్లో కూర్చున్న పల్లవి, మీకు డ్రైవింగ్ కష్టమవుతుందేమో బావగారు, నేను హనీని పట్టుకుంటాను, నాకివ్వండి అంటుంది. పర్లేదు పల్లవి, తనని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను, తను ఇప్పుడు నాతోనే ఉండాలి. చూసావా ఎంత ప్రశాంతంగా నిద్రపోతుందో. ఈ లోకంలో ఏ తండ్రి ఇవ్వలేనంత స్వేచ్ఛను, ప్రేమను నేను నా కూతురికి ఇస్తాను. తనని నా గుండెల మీద పెట్టుకుని పెంచుతాను. మా అమ్మ కూడా అచ్చు ఇలాగే ఉండేది. ఇలాగే నేను మా అమ్మ ఒడిలో ప్రశాంతంగా నిద్రపోయేవాడిని. ఇప్పుడు మా అమ్మ నా ఒడిలో పడుకుంది. ఇది అందరికీ దొరికే అదృష్టం కాదు. దీనంతటికీ కారణం నువ్వే. థ్యాంక్స్ అన్నమాట చాలా చిన్నదైపోతుంది. మీ అమ్మగారికి మాట ఇచ్చినట్లుగానే నీ పూర్తి బాధ్యత నేను తీసుకుంటాను. నీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నన్ను అడగడానికి మొహమాట పడకు. ఏది అడిగినా చేస్తాను, మాటిస్తున్నాను అంటాడు కిరణ్. బావగారు మంచి మూడ్లో ఉన్నట్లున్నారు, ఇదేం మంచి సమయం. ఎలాగో ఏమడిగిలా చేస్తాను అని కూడా చెప్పారు కాబట్టి అక్క గురించి అడగాలి అనుకుంటుంది పల్లవి. ఇంతలో ఇంటికి చేరుకుంటారు. హనీను తీసుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు కిరణ్. పల్లవి కిరణ్ వెనకాలే శశి గురించి మాట్లాడడానికి వెళ్తుంది. బావగారు మీతో మాట్లాడాలి అంటుంది తడబడుతూ. హనీ గురించా? ఈరోజు తను నాతోనే పడుకుంటుంది, నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో అంటాడు కిరణ్. లేదు బావగారు, అది కాదు, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను చెప్పాక మీరు నాపై కోప్పడకూడదు అంటుంది. సరే కోప్పడను, చెప్పు ఏంటి విషయం. అది మా అక్క అనగానే సంతోషంగా ఉన్నప్పుడు తన గురించి మాట్లాడి నా సంతోషాన్ని పాడు చేయకు పల్లవి. నీకేమైనా కావాలి అంటే అడగమన్నాను, అంతేకాని అనవసరమైన విషయాలను కాదు. నాకు నిద్ర వస్తుంది, ప్లీజ్ గో అంటాడు కిరణ్. అది కాదు బావగారు, తను 1 మంత్ నుంచి మాతో కాంటాక్ట్లో లేదు అని చెప్పబోతూ ఉంటుంది. బయటకు వెళ్తే నేను డోర్ లాక్ చేసుకుంటాను పల్లవి, చాలా అలసిపోయాను అంటూ డోర్ వేసేస్తాడు కిరణ్. బాబోయ్, మంచిగా మాట్లాడారు కదా అని అక్క గురించి చెప్దామనుకుంటే కనీసం వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అయినా అక్క చేసిన పనులు అలాంటివి, ఏం చేస్తాంలే. నేనే మళ్ళీ చెన్నైకి వెళ్తాను, ఎలాగైనా అక్క ఎక్కడుందో కనుక్కుంటాను అనుకుని వెళ్ళిపోతుంది పల్లవి. మిగిలిన భాగం తర్వాత ఎపిసోడ్లో చూద్దామండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.